హలో హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, విట్ 2024-25 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసింది. సో ఈ ఫేజ్ 1లో మీకు సీట్ ఎక్కడ ఎలాట్ అయింది అనేది అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది కేటగిరీ 1నా 2నా 3నా 4నా 5నా ఈ వీటిని బట్టి మీకు ఎంత ఫీ పర్టికులర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీరు పెట్టుకున్నటువంటి ఛాయిస్ ఫిల్లింగ్ ఆధారంగా మీరు ఏదైతే కేటగిరీ వైజ్గా లిస్ట్ అవుట్ చేసుకొని ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టుకున్నారో మొన్న వీటికి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్ వచ్చింది అనేది అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో మీరు మొన్న ఏవైతే విట్ మనకి మెయిన్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయి మీరు ఛాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు ఏదైతే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ వెరిఫికేషన్ కోడ్ కానీ అలాంటివి ఎంటర్ చేసి లాగిన్ అయ్యారో సేమ్ అలానే లాగిన్ అయితే మీకు సీట్ అలాట్ అయిందా లేదా అని డాష్బోర్డ్ పైన చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇది మీకు మెయిల్ ఐడికి కూడా మీకైతే అలర్ట్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాన్ని బేస్ చేసుకొని మరి మీ ఫీ అనేది పే చేయాలా వద్దా ఒకసారి డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ముందుకైతే వెళ్ళండి. జోసా ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి చాలామంది కన్ఫ్లిక్షన్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా. అంటే విట్ ఒకసారి అప్లై చేసి చూద్దాం అనే వాళ్ళు ఉంటారు, అంటే జోసా ట్రై చేసిన తర్వాత జాయిన్ అవుదాము, లేదా జోసాలో రాకపోతేనే ఇక్కడ ఫీజు కడతాము లేదా విత్డ్రా చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. సో మీరు ఏదనుకున్నా సరే కన్ఫ్లిక్షన్స్ అన్నీ కూడా వదిలించుకొని మీకు జోసాలో సీట్ రాదు లేదా ఆశించిన బ్రాంచ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే వీటికి వెళ్తారు డెఫినెట్గా, అది మాత్రం వాస్తవం. బట్ జోసాలో వచ్చేటువంటి సీటు అండ్ ఇక్కడ విట్లో వస్తున్నటువంటి సీటు రెండింటిని కంపారబుల్గా ఎవరైతే చెక్ చేసుకొని వెళ్తారో వాళ్ళు మంచి కెరీర్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు ఈ కన్ఫ్లిక్షన్ పడాలి అంటే ముఖ్యంగా పేరెంట్స్ విట్లాంటి ఇన్స్టిట్యూషన్లో మనం చూసినటువంటి కాంపిటీషన్కి జోసా ద్వారా జాయిన్ అయ్యేటువంటి ఎన్ఐటి కానీ IIIT కానీ అదే IIT కానీ అది JFTI కానీ, సో మీరు అక్కడ మీ స్టూడెంట్ మీ పిల్లవాడు కానీ మీ పాప కానీ అక్కడ పడేటువంటి పోటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో జోసా ద్వారా జాయిన్ అయ్యేటువంటి ఏదైతే ఇన్టేక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో అది కంపారిటివ్లీ మనకి విట్ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలో హుజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ని అయితే తీసుకుంటారనమాట. మరి అంతమందిని మనం ఓవర్కమ్ చేస్తూ రేపు జాబ్ ఆపర్చునిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే NIT అనుకోండి లేదా IIIT అనుకోండి, JFTI ఆర్ IIT అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఇన్టేక్ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంత్ను మాత్రమే మీరు దాటుకొని బయటకు వస్తే మీ అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎవడైనా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. జోసాకి సంబంధించి మెంటర్షిప్ అయితే మనం స్టార్ట్ చేసాం. అండ్ NIT IIIT JFTI IITలో ఎక్కడ సీట్లు వస్తాయి అండ్ సీట్లు వచ్చే ప్రాసెస్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ స్టెప్ తీసుకుని మనకు బెటర్గా ఉంటుంది అనేది అయితే మీకు మ్యాన్ టు మ్యాన్ 1-to-1 ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, ఫోన్ చేస్తే మాట్లాడడం జరుగుతుంది, ప్రతిదీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మీరు నాకు టెలిఫోన్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్ టు మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జోసాలో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం ఉంటే నేనే మీతో మాట్లాడతాను, అసిస్టెంట్ల ద్వారా మాట్లాడించను, మెసేజ్ పెట్టి వదిలేయను, అండ్ ఖచ్చితంగా మాట్లాడి మీకైతే డౌట్స్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను. ఈ చూపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి 1500 రూపాయలు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి, మిగతా పని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ.